వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. వలిగొండ మండలం నాగారం ధాన్యం కొనుగోలు కేంద్రం వలిగొండ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులతో పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా 12 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు వడ్లను ఎత్తైన ప్రదేశంలో పూసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన టర్ఫాలిన్లు అందించి ధాన్యం తడవకుండా చూడాలని అధికారులకు సూచించారు. తడిసిన ఒక 2 రోజులు కష్టపడి మంచి ఆరబోసుకొని ప్రతి గింజ కొనుగోలు అవుతుంది. తడిసిన ధాన్యమైన కొంటాం. ఓకేనా? ఇబ్బంది అధైర్య పడకండి. ఈ చెడపడమన్నది మరి ఆ ఒడ్లు ఏమేమైనా అది కూడా రాసుకున్నారు. దానికి ఏం కంపెన్సేషన్ ఏమవుతుందో దాని మీద కూడా ప్రయత్నం చేసి ఇప్పించే కార్యక్రమం చేద్దాం. ఓకేనా?